చిన్న హీరో దగ్గర నుంచి పెద్ద హీరో వరకు చేస్తున్నారు. ఇప్పుడున్న హీరోలు చాలా లిమిటెడ్గా వీళ్ళతో మనకు వద్దులే తర్వాత చేద్దాంలే అనుకుంటారు. చిన్న హీరోలు చేస్తే పెద్ద హీరోల పక్కన అవకాశాలు ఉండవు. ఇది మీరు పాతదే ఇది అన్నా కూడా ఇదే కరెక్టు. మరి ఎలా అందరితో ఎలా చేసుకుంటూ వస్తున్నారు? మళ్ళీ క్యారెక్టర్ నచ్చితేనేనా? క్యారెక్టర్ నచ్చితేనే అంతే. నేను ఫస్ట్ చూసేది క్యారెక్టర్ అండి. నా రోల్ ఎలా డిజైన్ చేశారనేది నేను ఫస్ట్, బిఫోర్ ఎనీథింగ్ నాకు రోల్ ఎలా డిజైన్ చేశారనేది నేను ఫస్ట్ చూస్తాను. నెక్స్ట్ ఎంటైర్ స్క్రిప్ట్ ఎలా ఉంది, తర్వాత కాస్ట్ అండ్ క్రూ. అండ్ కాస్ట్ అండ్ క్రూలో చాలా ఇబ్బంది ఉంది నాకు. ఇది కంప్లీట్గా నాకు బ్యాక్ ఫైర్ అవుతుంది అంటే దెన్ డెఫినెట్గా అంత మంచి క్యారెక్టర్ అయినా కూడా సమ్ టైమ్స్ మనం బయటకు రావాల్సి ఉంటుంది. కాదు ఈ క్యారెక్టర్ ఈ సినిమాని కాపాడేస్తుంది, యూనో డైరెక్టర్ కాపాడేస్తాడు లేదంటే స్క్రిప్ట్ కాపాడుతుందని మనకి ఏమాత్రం నమ్మకం ఉన్నా ఐల్ గివ్ ఇట్ ఎ ట్రై. ఓకే, ఎలా టైము సెట్ చేస్తున్నారు? తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ 4 లాంగ్వేజ్లో సినిమాలు చేస్తున్నారు. ఇప్పుడు తమిళ్లో 2 సినిమాలు చేస్తున్నట్టున్నారు. ఎక్కడ టైం ఎట్లా సెట్ చేస్తున్నారు ఈ సినిమాలకి? అంతే, టైం ఖాళీ ఎక్కడ ఉంది? ఆన్ అండ్ ఆఫ్, ఇక్కడి నుంచి అక్కడికి, అక్కడి నుంచి అక్కడికి, అక్కడి నుంచి ఇక్కడికి తిరుగుతుంటారా? సూపర్. చిరంజీవి గారు రీసెంట్గా సినిమా చూశారు. ఆయన చెప్పడం కూడా, తెలిసిన వాళ్ళు చెప్పడం కూడా సినిమా అయితే చాలా బాగా వచ్చింది, బ్లాక్ బస్టర్ అని చెప్తున్నారు. చూసిన తర్వాత మీ క్యారెక్టర్ని పోగొడకుండా ఆయన ఉండరు. నాకు తెలిసి అక్కడి నుంచి ఎటువంటి కాంప్లిమెంట్ వచ్చింది? సార్కి చాలా బాగా నచ్చిందంట చిరంజీవి సార్కి సినిమా. అండ్ నా పర్ఫార్మెన్స్ అప్రిషియేట్ చేశారు. అండ్ అదే నాకు పెద్ద ఏమంటారు, పెద్ద అప్రిషియేషన్ అండ్ పెద్ద అవార్డ్ లాగా. ఎందుకంటే చిరంజీవి గారి దగ్గర నుంచి నా పర్ఫార్మెన్స్కి అప్రిషియేషన్ తీసుకోవడం అనేది పెద్ద విషయం నాకు. అండ్ ఆయన ఇంప్రెస్ చేసేంత పర్ఫార్మెన్స్ చేశాననేది నాకు పర్సనల్గా నాకు సెల్ఫ్ అప్రిషియేషన్ నాకు. సో చాలా హ్యాపీగా అనిపించింది, అంటే చాలా చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ అందరూ చెప్తున్నప్పుడు నాకు ఇంకా హ్యాపీగా ఉంది. అంటే నేను పర్సనల్గా వెళ్ళి థ్యాంక్స్ చెప్తున్నాను. ఎలా సూపర్. ఎప్పుడు కలుస్తున్నారు చిరంజీవి గారు? అపాయింట్మెంట్ అడిగాను, వచ్చిన యంగ్ హీరోలతో చేశారు, బాలకృష్ణ గారు చేశారు, వెంకటేష్ గారు చేశారు, ఇప్పుడు రామ్ చరణ్ గారితో చేస్తున్నారు. ఎలా ఒక హీరోయిన్కి ఇలా ఎలా సాధ్యపడుతుంది? ఎందుకు యంగ్ హీరోల దగ్గర నుంచి పెద్ద స్టార్, ఇప్పుడు స్టార్ హీరోలతో సహా చేసేస్తున్నారు. ఎలా మీకే? నాకు తెలిసి ఎవరికి రాలేదు అవకాశం. అలా సెట్ అయింది. అదే నేను బిలీవ్ చేసిందే నన్ను కాపాడుతుంది అనుకుంటున్నానండి. ఎందుకంటే నేను డే 1 నుంచి ఇప్పుడు వరకు ఒకే స్టాండ్ మీద ఉన్నాను. నా క్యారెక్టర్ నేను ఎలా, నాకు ఇచ్చిన క్యారెక్టర్ నేను 100% డెలివర్ చేయాలనేది నా నిద్రలో లేపడిన నేను చెప్తాను. నేను చాలాసార్లు చెప్తాను, బోర్ కొడుతుంది నేను మళ్ళీ చెప్తే. అదే నన్ను కాపాడుతుంది అనుకుంటాను. ఇప్పుడు గేమ్ చేంజర్లో ఇలాంటి ఒక స్ట్రాంగ్ రోల్ ఉంది అంటే అంజలి చేస్తే బాగుంటుంది అనుకునే ఆ మైండ్ సెట్ క్రియేట్ చేయడానికి నాకు ఆ ముందర సినిమాలో నేను చేసిన క్యారెక్టర్ పర్ఫార్మెన్సెస్ హెల్ప్ అవుతున్నాయి. సో అంటే ఏది వేస్ట్ అవ్వలేదని అర్థం. అంటే ఆల్ దిస్ ఎక్స్పీరియన్స్ కదా, ఆ ఎక్స్పీరియన్స్ నన్ను వేరే ప్లేస్లో కూర్చోబెడుతుంది అన్నప్పుడు ఐ ఫీల్ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్.